వచ్చింది. బ్రాకెట్ అంటే ఏంటబ్బా? మరి నీకు తెలీదు, తెలుసున్నట్టు ఇప్పుడు అన్నీ కూడా పీకుతానంటావు. ఈ రోజులు వేరు, ఆ రోజులు వేరును. అడుగు. 70 రూపాయలు వచ్చింది, లేకపోతే ఇప్పుడు 70 రూపాయలే ఉంటాయి. ఎక్కడ లేని డబ్బు వచ్చింది నాకు బ్రాకెట్లోని. వాళ్ళు వీళ్ళు పక్కన ఉన్నప్పుడే నేను దరిద్రం అనుభవించాను, కానీ అందరినీ వదిలిసినప్పుడు బాగానే ఉన్నాను. మీ నాన్నని మీరు తినండి అన్నాను. మా అమ్మ నాన్నని, మా అమ్మ మా నాన్నని నువ్వు బతకండి అలాగన్నా అంటే వచ్చిన డబ్బంతా పట్టుకెళ్ళిపోయి స్టీల్ సామాన్లు కొనుక్కున్నారు. మా అమ్మగారు మా నాన్నగారు నువ్వు సంపాదించిన డబ్బంతా పట్టుకెళ్ళి. అరే బాగా నువ్వు బంగారు ఉంగరాలు ఉండేవి 3. నువ్వు చెప్పిన టైంలో నవ్వుతాను. 3 ఉంగరాలు ఉండేవి, ఒకటి కాదు. ఇప్పుడు ఈవిడ గారు గృహలక్ష్మి గారు వచ్చిన తర్వాత కింద మీద కింద మీద కింద మీద పడ్డం అయింది. వాళ్ళ నాన్నగారు ఏం లేదు, ఓ చింకి పంచిను చింకి తువ్వాలు ఇచ్చి పెళ్లి చేసేసారు కూర్చోబెట్టి. చింకి పంచి చింకి తువ్వాలు. రామచంద్ర నేను వెళ్ళిందే చిరిగిపోయి ముసుకోట వేసుకుని వెళ్ళాను పెళ్ళికి. నువ్వు తెలుసున్న వాళ్ళే మాట్లాడతావు, నువ్వు తెలీదని ముక్కానావు మరి. అది అందుకనే ఊరుకో. ఇంకేత అంటే పెద్దవాడు వాడి కాలం లెక్క వేయాలి, కానీ నువ్వు నేను లెక్క వేయడమే డ్రా పెడతా. వాడి కాలం లెక్క వేయాలి. అది ఏం చేత అంటే అనుభవించినవాడు చూస్తున్నవాడును. తత్పరం దరిద్రం ఏన తస్మై శ్రీ గురవే నమః అన్నాడు. వాడు కూర్చోబెట్టి సముద్రం అడుగుని ఏమిటుందో అది ఏం చేస్తుందో ఏం చేస్తుందో చెప్పినవాడు గురువు. వాడు గురువు. అందుకని ఓ మారి ఆయన్ని తలుచుకోకుండా ఉంటే పని అవ్వదని చెప్పేసి సముద్రంలో అడుగులో ఉన్న వస్తువు ఏమిటి, అది ఏం చేస్తుంది, ఏం చెందుతుంది, ఏం మారుతుంది కూడా కూర్చోబెట్టి చెప్పివట్ట. తీసుకెళ్ళి చూపించక్కర్లేకుండాను గురువు గారు. అటువంటి గురువు గారు తలుచుకుని నేను ప్రారంభిస్తున్నాను అని చెప్పేసి వాడు ప్రారంభిస్తాడు. అది అంచేత వయసులు పెద్దల వాళ్ళని గుబుక్కని తీసుకొట్టి పారేసేయడానికి ఎప్పుడు దుస్సాహసం అంటారు దాన్ని. అది చేయకూడదు, దుస్సాహసం. ఇలాంటి విద్యార్థి సగం వరకు విద్య నేర్చుకున్నాడు. ఇప్పుడు కాదు, పూర్వులు నేర్చుకుని ఇలా లాభం లేదు, ఇంకా ఘనంగా అన్నీ నేర్చుకోవాలని చెప్పేసి ఓ చెట్టు కిందకి వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. ఇంకా నేర్చుకోవాలి. ఆశయ బద్ధతలోకే కర్మాణం బహుచింతయ. అది ఎక్కువ అవుతూ ఉంటుంది ఆశ అన్నది. తపస్సు చేసేస్తున్నాడు. చేసేస్తుంటే వీడి కర్మగాలే ఏమిటో తెలీదు. ఆ చెట్టు మీద కొంగ గుబుక్కని రెట్టేసింది. రెట్ట వేస్తే వైష్ణవునామల్ల మొహం మీదే పడింది. చూసేట ఇదేమిటి ఇలా ఉందని చెప్పి ఇలా మీదగా చూసేట. మీద కొంగ ఉన్నది. ఈ నమ్మకడం మాడ నాకు ఎదురుగుండా మీద గూడు కట్టడం కాకుండా నా మీద రెట్ట కూడా వేస్తుందా అని చెప్పేసి వీడికి నేనేమో ఘోరంగా తపస్సు చేస్తున్నాను, అంత తెలివి తక్కువగా నా మీద రెట్ట వేస్తుందా అని చెప్పి ఎర్రగా చూసేట. అంతే మళ్ళా మాడిపోయి కింద పడిపోయింది కొంగ. అయిపోయింది. అయిన తర్వాత ఏదో దాన్ని అనవసరంగా మనం చేసాం పాపమో లేదు ఏదో దాన్ని అనుకోలేదు, ఏదో ప్రాయశ్చిత్తం జరిగింది, ఇప్పుడైనా తీరిగ్గా ఉంటుందని మళ్ళీ మామూలుగా జపం చేస్తున్నాడు. మరి మనం అన్నాడు ఎన్ని కొంగలు వచ్చేస్తాయి వీడు చేస్తాడని చెప్పి వస్తాయి ఏంటి అవి. ఇది చేస్తున్నాడు. ఇది అయిన తర్వాత ఊళ్ళోని భిక్షం ఎత్తుకోమన్నాడు కదా బ్రాహ్మణ్ని. భిక్షాచర్యంచరా బాఢంచరామి. బాఢం అంటే నీకు తెలీదు, వచ్చిన బాధ నేను చెప్పలేను. అదంతా ఊర్చి పట్టుదల కన్నా ఎక్కువ భీష్ముడు ప్రతిజ్ఞ కన్నా ఎక్కువైంది. బాఢం అంటేను తప్పకుండా చేస్తానంటని గురువు గారితో చెప్తాడు వాడు. అది భిక్షాచర్యం. అలాగే భిక్షానికి వెళ్ళేట్టే ఒక ఇలాంటి ఇంటి దగ్గరికి వచ్చి గేడి దగ్గర కూర్చుని అరుస్తున్నాడు. చేస్తుంటే ఇప్పుడు ఆండాళ్ళు గారు లోపల వంట చేసుకుంటున్నారు. చేసుకుని ఇక్కడ వాడికి ఇద్దరిని చేయడా అమ్మా అని మేకరిచినట్టు
2 మార్లు అరిచేసరికి అనుకున్నాడు ఎవత్తి ఇది అనుకున్నట్ట, ఏకవచనం ఊహించుకున్నట్ట. అయ్యేసరికి ఊక్కని రాలేదు. ఆవిడ ఎందుకుందో ఏమిటో పాపం 3వ మారు అరిచేట. 3వ మారు అరిచేసరికి వినిపిస్తున్నది ఆవిడకే. అయ్యేసరికి నెమ్మదిగా పైకి వచ్చింది. ఈ లోపుని వీడు కళ్ళు ఎర్ర చేద్దామని చూస్తున్నాడు. వీడు అన్ని మార్లు పిలవాలా. పైకి వచ్చింది. పైకి వచ్చేసరికి ఇలా చూసేస్తా అయ్యేసరికి ఆవిడ అందుకే ఏమిటి అలా చూస్తున్నావండి 3 సార్లు పిలిచానమ్మా అన్న అంట. 3 సార్లు పిలిచానంటున్నావు, నేనేం కొంగననుకుంటున్నావేంటి భస్మం చేసేయడానికి వెరి పప్ప? అదే తిరిగి సమాధానం కూడా చెప్తున్నావు అడుక్కోవడానికి వచ్చిన వాడివి. వెరి పప్పని అనుకుంటున్నావేంటి? అదేం కాదు, నిన్నేం చెయ్యాలని నాకు చేయగలనంది ఆవిడ. అనేసరికి నా సంగతి ఈవిడికి ఎలా తెలిసింది? కొంగ నేను చంపేశాను, నా వల్ల చచ్చిపోయింది కొంగ అని వీడికి ఎలా తెలిసిందా అనుకున్నట్ట. ముందు కోపం అంతా ఇదయ్యి మార్చుకోవాలి కదా. ఎలా తెలిసింది వీడికి? ఎవడు చెప్పాడు? ఏం చేశాడు? అక్కడ చెట్టు దగ్గరకు వచ్చి చూసిందా? ఆ ఇరుమంచాలు ఎక్కడ కనిపించలేదా? ఈవిడ కొంగని చంపేసావు, మా అమ్మ ఆడ్చేసావు, నీ నుంచి కొంగ చచ్చిపోయిందని చెప్తున్నది. అది తెలిస్తే కదా అప్రతిష్ట కూడాను. అలాగని చెప్పేసి ఏమిటా ఇప్పుడు ఏం చేయడమా, ఏం మాండమా అని చెప్పేసి అనుకున్నట్ట. ఈ లోపల చెప్పిందిట, నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఆతృత కానీ ఎక్కువగా ఉంది, కానీ తెలుసుకుందామన్నటువంటి అందులో ఉన్నటువంటి కష్ట నష్టాలు నీకు అక్కర్లేదు. నేను చెప్తున్నాను వినండి. భిక్షం వేస్తానులే కానీ ఫలానా చోటికి వెళ్ళిపో. ఫలానా చోటికి పో, అతని పేరు ఇది, అతని దగ్గరికి వెళ్ళి మంచి చెడ్డలు చెప్తాడు. అలాగని బాబోయ్ ఇంతలా చెప్పింది. వీడు చెప్పింది చూస్తే చాలా ఇదిగా ఉంది. తప్పకుండా ఏవో తెలుసుకోవాలి మనం. ఓన్లీ ఇదంటే దీంట్లో మోక్షం ఉన్నట్టు ఏం కనిపించలేదు. అలా చెప్పి ఏదో పెడిసి వెళ్ళిపోమని. నా గుట్లన్నీ ఎలా తెలిసిపోయి, అది కాక నువ్వు ఏం చేసి నువ్వు ఏకబేకలేమంటున్నది ఈవిడ అంటే ఈవిడ వేరే ఏదో ఉంది. నేనే నిన్ను చేసేది మార్చిగలను. అలాగంది ఆవిడ. నిన్ను కొంకని మార్చినట్టు నేను మార్చిగలను, కానీ నిన్నేమో అన్నం నేను నాకు ఆ పనులు అవి ఇదేనా చేత కావు. నువ్వు తెలుసుకోవాల్సింది బోల్డ్ ఉంది. పంపించింది. వాడు ఆ మనిషి కోసం ఎక్కడికో వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ ఊళ్ళోని అవి బజార్లోని వాడు తురకాడు మాంసం కొట్టు పెట్టుకున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళమంది ఈవిడ. అక్కడికి వెళ్ళటం లేదు. వీడు మాంసం కొట్టు దగ్గరికి వెళ్ళడం ఏంటి దరిద్రుడు. అలాగని వీడు అనుకుంటున్నాడు తురకాళ్ళు మాంసం అమ్ముకునే వాళ్ళు, కోళ్ళు అమ్ముకునే వాళ్ళు, గొర్రెలు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటని. ఆ వారికి వెళ్ళడం లేదు. వీడు వెతుకుది అమ్మ పొద్దున్న నుంచి వెతుకుతున్నాను బజార్లోని పలానా వాడు. అలాగోనండి అక్కడ ఉంటాడు, వెళ్ళి అడగండి, అక్కడే అడగండి, అక్కడే ఉంటాడు, ఎప్పుడు అక్కడే ఉంటాడు, వెళ్ళండి బాబు మీకు నమస్కారం. ఎప్పుడు అది 3 మార్లు అడిగారన్నారు. అది చికాకుబడి అంటే అక్కడ ఉండడం ఏంటి, మాంసం కొడుతారు వాడు నాకు చెప్పడం ఏంటి, నేను వినడం ఏంటి అనుకుంటున్నాడు. వీడు వెళ్ళడం లేదు. అయ్యేసరికి వాడికి ఏం తెలిసిందో ఏం మారిందో, పంతులు గారు ఇలా రావయ్యా అన్నట్ట. 4వ మరి వాడే అర్థం చేసుకుని తెలిసిపోయింది వాడికి. ఇలా రా అన్నాడు. ఏం అమ్మకడ మాడా ఈ మాంసం మండిపోను నీ దగ్గరికి నేను రావడమే ట్రా అనుకుంటున్నాడు. రావయ్యా నిన్నే పిలుస్తున్నాను, నేను వెళ్ళలేదు. ఇంకా వీడికి సంశయం ఎక్కువైపోయి అనుమానం ఎక్కువైపోయి కొంచెం దగ్గరికి వెళ్ళవయ్యా, ఆవిడ పంపించింది కదా నిన్ను నా దగ్గరికి వెళ్ళమని, నా దగ్గరికే రా నీ అమ్మకడం మాడా అని చెప్పి నీతో మాట్లాడినట్టే మాట్లాడాడు. నా దగ్గరికి పంపించింది, ఇలా రా అన్నట్ట. ఆ మాంసం అది చూసి ఏమిటి వెధవ పని ఏమిటి అన్నాడు. వెధవ తప్పు కులధర్మ వృత్తి, అలా అత్యధిక తప్పు, నోరుంది కదా అని జాగ్రత్తగా మాట్లాడన్నట్ట. నా వృత్తి ధర్మం, నేను ఆచరిస్తున్నాను, మాంసం అమ్ముకుంటున్నాను. నేను మాకల్ని గొర్రెల్ని కొయ్యను, నేను అమ్ముకోవడం అంతే నా వృత్తి. ఏమిటి నాకు చెప్పడం ఏమిటి
రామచంద్ర నా కర్మ ఇంత కాలిపోయిందా అనుకుంటున్నాడు వీడు. ధర్మం ఏది అధర్మం ఏది న్యాయం ఏది అంటే చెప్తున్నాను అనుకుంటూ ఏమది నీ దగ్గరికైనా పంపించింది. ఆవిడ పేరు అది. ఆవిడ చెప్పావు కదా నువ్వేదో కొంగని కాలు తీసావని చెప్పి గట్టిగా అడిగితే నువ్వు ఇచ్చేసావు కదా, అందుకని నా దగ్గర పంపించింది. ఆవిడే రమ్మ నువ్వు నాకు ఇవన్నీ తెలుసును, ఎలా తెలుసును అన్నది నీకు చెప్తాను రా అన్నట్ట. అమ్మ బాబోయ్ ఎమ్మకడ మడ అవన్నీ చెప్తానంటున్నాడు. వీడెవడరా బాబు, ఆవిడకన్నా 10 రెట్లు ఇదిగా ఉన్నాడు అలాగని చెప్పేసి వెళ్ళాడు సంక నాకుతును వాడి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో వాడు చేసి ఇదంతా కూడా నేను పొద్దున్న లేచిన తర్వాత ఈ పనులు చేస్తాను, నేను అది చేస్తాను, ఇంక ఇంతకన్నా ఎక్కువ కష్టపడలేం అని చెప్పేసి చెప్పాడు. నేను చేసేది ఇదే, దేవుడు దండం పెట్టుకుంటాను, మీ దేవుడు మీది మా దేవుడు మా అని ఏం లేదు, ఏ దేవుడు అవని దండం పెట్టుకుంటాను, ఒక వ్యాపారానికి వచ్చేస్తాను. అంచేత భగవంతుడు నాకు అన్నీ చెప్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ ఎవరు వచ్చిన వాళ్ళందరూ ఏమిటి నేను మంచి అయినా చెడ్డ అయినాను నాకు తెలిసిపోతాయి ఎలాగన్నాడు. ఊరు బాబోయ్ మనం ఎన్నాళ్ళు తపస్సు చేసి ఏవో చెట్టు కింద వాటి కింద చేసి కొంగరెట్టేసిందని చెప్పేసి చికాకు పడిపోయి దాన్ని కాల్చేసి బుగ్గి చేసాము. ఈ విద్య ఎందుకు పనికిరాంది ఇది ఎలాగా అని చెప్పి దాని చెప్పాడు. ఇలాగని చెప్పేసరికి తిన్నగా పెట్టిన వాడు చెప్పింది విన్నాడు. అసలు దానికి నువ్వు బాగుపడాలంటే లక్షణాలు ఏమిటని ముందు తల్లిదండ్రులని గౌరవించడం నేర్చుకో. వాళ్ళని వదిలేసి నువ్వేదో పెద్ద ఇచ్చేసేద్దామని చెప్పేసి ఇచ్చేస్తాననుకుంటున్నావు. వాళ్ళని గౌరవించకుండా నువ్వు ఇవన్నీ చేస్తే నీకు ఏది ఇంత పితరు కూడా ఎక్కద చేసిన పని, అసలు విషయం అది. ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకో, అంతేగాని వేషాలు వేయకన్నాడు. అందులోనే ఉంది అంతా శక్తిని అన్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అని చెప్పి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చి అన్నీ కూడా వేడంతటి వాడు అయ్యాడు. వాడు చెప్తున్నాను ఏవీ సులువుగా లేవు, నీ కథ కింద చెప్పేశాను కానీ నీకు అది గుర్తుంచుకో బాగాను. సులువుగా లేవు, గుర్తుంచుకో. అంచేది అవి ఆచరించాలి, మన ధర్మం మనం ఆచరించి తర్వాత మనం ఏమైనా అన్నా మంచి అయినా దేవుడు కూడా సాయం వస్తాడు అని చెప్తున్నాడు వాడు. ఇవన్నీ కూడా జవాలు కానీ అన్నిట్లోనే ఉన్నది కష్టం, అన్నిట్లోనే ఉంది కష్టం ఆచరించడానికి. నువ్వు ప్రయత్నం అనేది చేయాలా, ప్రయత్నం చేయకుండా నువ్వు నీళ్ళెత్తు అనుకుంటే ఇంకా మరి పోనీయడమే. తోలుతున్నట్టే, ఎద్దుల్ని తోలుతున్నట్టే పోనీయమని అవి పోతాయి కానీ ఆగవు చచ్చినాను తోలుతుంటే. ఆ జగన్నాథ వాళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్తే ఊళ్ళు పోచుకోలేకపోతావు రా అనకాపిల్ని. మొన్నను ఎదురుగట్టి వాడు కారు మీద వెళ్ళాం, అది ఆడబ్బాయి మీద వరకు ఉండి ఇల్లు ఇది ఎక్కడున్నాయో ఏమిటో తెలియలేదు. ఆ తౌడుగాడు ఇంటికి వెళ్తే వాడి కళ్ళ ఉంది ఏడి అలాగన్నాను. ఎక్కడికో వెళ్ళాడండి వస్తాడన్నాను. పంతులు గారు వచ్చారు, ఇక్కడ నుండి పంతులు గారు వచ్చారని చెప్పు వస్తుందన్నాను. పిల్లలు ఎక్కడ ఇంత పెసర పోల్చుకో ఆ గుర్రాలశాల అవి అన్నీ మారిపోయి, మా అమ్మ ఇల్లు ఉండిదా అవి అన్నీ మారిపోయి ఏవేవి ఎక్కడున్నాయో తెలియదు. ఆ సందులోంచి భోగలింగ స్వామి గుళ్ళోకి వెళ్ళడానికి మా సంఖ మేము నాకాం. చచ్చి జోరి అక్కడికి వెళ్ళిన తర్వాత మా శ్రీధర్ గారు వాడిని పిలిచి ఉన్నాడు కదా మా బావమర్ది కొడుకు, వాడిని పిలిస్తే కారు ఇక్కడ పెట్టండి పర్వాలేదు ఇదంతాను అది చెప్తే అక్కడ పెట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏమిటి అది ఇల్లు మార్చాను మామయ్య, మరి ఇలాగా పాత ఇల్లు ఇదిగా ఉండేది కదా చెప్పలేము కదా అందుకని చెప్పి మార్చేశాను, అటే ఉండేది ద్వారం ఇటు పెట్టించాను. అప్పుడు మా వాళ్ళు ఉండేవారు కదా పాక అది వేసుకుని తాతబాబు ఏమవుతుంది వెనకతలు ఉండి తాతబాబుకి చాకరీ చేసేది కావాలి ఆవిడ మాలెమ్మ ఉండేవారు కదా పాక. ఆ పాక అది ఏమీ కనిపించలేదు ఇప్పుడు. 2 పక్కల గడ్డ వేసారు, ఎవరికి ఇచ్చాడో తెలియదు వీడు మా బావమర్ది కొడుకు.
అప్పుడు మామూలుగా మా మామగారు ఏమిటన్నారంటే ఈ పక్కన ఇది ఈ పక్కన ఇది ఈ పక్కన ఇది ఇది అలాగని చెప్పేసి మామూలు నోటుతో అన్నాడు. ఉండండి తయారు చేశాను కదా అలాగన్నాడు. మొత్తం అదంతా కూడా ఏకాండిగా దేవస్థానం వాళ్ళకి రాయడానికి వీలు లేదండి, అలా ఉండడమే. మొత్తం లీజుకి ఇచ్చేసాడు 2 పక్కల. ఇటు 4 ఎకరాలు అటు 4 ఎకరాలు, 4 కాదు 2 ఎకరాలు 2 ఎకరాలు ఇచ్చేసాడు. వెళ్ళి చూసాను, ఏం పోల్చుకోలేము, ఇది అవ్వలేము. అక్కడి నుంచి అలా వచ్చాను. మా బాబాయ్ ఇంతలా పెరిగిపోయిందా అనుకున్నాను. అలా గోవిందగాడు ఉండేవాడు తెలుసా, గుడ్డు గోవిందగాడు. వాడి ఇంటి దగ్గర దాకా పర్వాలేదు, అక్కడి నుంచి ఏం లేవు. ఈ 4 ఎకరాలు ఇతనవే కదా, తాతిబాబువే కదా, అంత గడ్డే పూల తోటాను. ఆ వీధిలోకి వెళ్ళడం కష్టం అయిపోయింది. ఆ పరిదేశినట్టు ఫ్యాక్టరీ కనిపించదు, ఏమైపోయిందో తెలీదు. ఆ కొడుకులు ఉండేవారు బల్లమనాయుడు వాళ్ళును, ఏమైపోయారు. ఆ బల్లమనాయుడు కూడా పార్వతికి రాశాడు తెలిసిన. ఆ పార్వతి ఉండేది కంసాల పార్వతికి కొంత రాశాడు అప్పలనరసమ్మ ఇంటి పక్కన. అదే చెప్పింది, పంతులు గారు వాళ్ళతో చెప్పకండి, బల్లమ్మ నాకు 2 సెంట్లు జాగా రాసి ఇచ్చాడు పార్వతమ్మ. దాని కొడుకు అనకాపల్లి. అనకాపల్లి చదువు అది అక్కడ అనకాపల్లి తుంపాల. ఓ ఆ వీధిలో ఆ అప్పలనరసమ్మ ఇల్లు ఎక్కడ వెళ్ళి వీళ్ళు ఇక్కడ వెళ్తే పాపం చెప్పాను కదా, వీడి పెళ్ళం ఉంది, తౌడుగాడు పెళ్ళం ఉంది, ఇక్కడ ఉన్నాడు, ఏడి ఎక్కడికి వెళ్ళాడు మీ వాడన్నా. అన్నీ ఉన్నాయ్యా, ఇది కాదు కానీ చచ్చిపోతా పనికి రావు, ఇంట్రెస్ట్ అందులో ఉంది కానీ పనికి రావు. ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకు ఎవరికా అందులో ఇంట్రెస్ట్ కాదు, పనికి రావాలి అది. ఇంచేత చాలా వరకు ఉంటాయి, చాలా బాధలు పడ్డాం తెలుసుకున్నాను. అబ్బో చాలా పెద్ద హిస్టరీ ఉంది అనకాపల్లికి, చిన్నది కాదు. ఏం తెలుస్తుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. నేనేమో నాలో ఎలా బ్రతకడందా దేవుడా నేను ఏడిస్తే, వీళ్ళేమో రోజుకు అవతారాలు ఎత్తివారు వాళ్ళు వీళ్ళును. నిమ్మకడ మాడ ఒకళ్ళు ఇద్దరునా కాంతం కూతుళ్ళు ఇక్కడికి పరిగెట్టాలో తెలీదు. ఆ ఊరు కూడా మరి ఇంటికి ఎవడు ఊరుకుంటాడు, ఎవడింటికి ఎసరు పెడదాం పొగ పెడదామని చూస్తాను మెల్లిగాను అనుకోకుండా. ఏదో మరి మారు ఆ జగన్నాథ స్వామి కోవిల్లోని వాళ్ళు తీసుకొచ్చారు ఆవిడని, ఈవిడ గారు మా ఆవిడని తీసుకొచ్చి ఆవిడకి నాకు ఓమారి భోజనం పెట్టారు. అదేమిటండి ఇద్దరు బ్రాహ్మణులు తీసుకొస్తారు కదా, మీరు ఆవిడ కూర్చోబెట్టారు. మా పెళ్ళి అవ్వలేదు, పోయింది, అందుకనే ఆ పిల్లకి నీకు కలిపి పెడుతున్నాము, ఏం తప్పేం లేదు, బ్రాహ్మణ పెట్టుకుంటే మంచి పిల్ల పేరు చెప్పి పెడుతున్నావు, తినండి అలాగాను. అప్పుడేమో వాళ్ళే చెప్పారు, నేనేం అనలేదు. ఈవిడ తాతిబాబు గారని ఉన్నారులే ఇక్కడ చేలోని, నాకు తెలియనేమో అనుకుని, నాకు అన్నీ తెలుసును. తాతిబాబు గారని ఉన్నారు, వాళ్ళ పిల్ల ఈవిడ. అంచేత మరి ఆడపిల్ల కదా, మా పిల్ల కూడా ఆడపిల్ల కదా, పాపం పోయింది కూడాను, అందుకని ఆవిడకి నీకు బ్రాహ్మడికి పెట్టాలని బ్రాహ్మడికి పెడుతున్నాం, ఆ పిల్లకి పెడుతున్నాం. మంత్రం ఏం లేదు, మీరే బ్రాహ్మణులు మీరే మంత్రం. అలాగే అయితే నేను తింటూ ఆవిడేం తింటుంది, ఆవిడ బాగా తింటుందా నేను బాగా తింటానా, ఎవడు ఎక్కువ తింటావా అనుకుంటూ చూసుకున్నాం. ఆ సరదా మీద వెళ్ళి వాళ్ళ చుట్టాన్ని అడిగారు, ఒరే మీ వాళ్ళు ఎవరైనా ఈ సంబంధాలు ఏమైనా ఉంటాయి, వాళ్ళేమో కావచ్చు నూతులు పడి చచ్చిపోతారు కదా, నూతులు పడి చచ్చిపోతారు కానీ నీకు ఎవరు ఇవ్వరు రా పిల్లని అన్నాడు. అదొకటి మనసులో తెగబడిపోయింది చాకులాగా. వీళ్ళ వాళ్ళకి ఎవరినే ఇవ్వమంటున్నారు, చేసుకుని మనం చూసిన పిల్లని వాళ్ళ పిల్లే కాబట్టి తీసుకెళ్ళి చూపిస్తే వాడు ఎలా ఫీల్ అవుతాడో చూడాలి. అలాగే సంబంధం వచ్చింది. ఆ పిల్లనే ఇస్తా అన్నారు. ఏ సంవత్సరం అండి, ఏ సంవత్సరం అది వాళ్ళ ఏ సంవత్సరం ఎవరు లెక్కేస్తారు. ఎప్పుడు 72లో కదరా వరదలు వచ్చాయి. 77
77లోనా? అంటే చాలా కాలం కింద. 77 అంటే 76లోనే అయిపోతుంది. 80లో మా వాడు పుట్టాడు. 47 సంవత్సరాల క్రితం. లేదురా, వాడు పుట్టింది 80లోని సంవత్సరం. మా అబ్బాయి 80లో పుట్టాడు. 80 పుట్టిన సంవత్సరానికే, పెళ్ళైన సంవత్సరానికే పుట్టేశాడు. పుట్టితే ఉండండి ఆసుపత్రికి వెళ్తున్నా, మా అత్తగారు వెళ్ళేది అనమాట. వెళ్తే కొంచెం ఇదిగా ఉంది, చిన్న ఇబ్బంది పడుతుంది, డాక్టర్లు ఇబ్బంది పడుతుంటే నేనన్నాను పిల్లడి గురించి తర్వాత చూసుకుందాము, జాగ్రత్తగా తల్లికి ఏం అవ్వకుండా చూడండి అలా నేనంటాను మా అత్తగారితో. తల్లికి ఏం అవ్వకుండా చూడమనండి, పిల్లడి గురించి తర్వాత చూసుకుందాం, పిల్లలు తర్వాత పుడతారు, ఏమవ్వకుండా జాగ్రత్త ఇచ్చానంటే అవి చేస్తారు. కమలం గారు తెలిసిందిలే అన్నీ, పెద్ద ఆవిడేను మంచి ఆవిడేను అలాగే ఇదిగన్నాం. అక్కడ పట్టుకారు పెట్టి తీశారు. తర్వాత 2వ సంవత్సరంలో మా పిల్ల పుట్టి, 3వ సంవత్సరంలో ఆ ఏడాది కూడా లూపులు వేసుకున్నాక 3వ సంవత్సరంలో మా పిల్ల పుట్టి ఇద్దరు అయిపోయింది. అంతే, ఇప్పుడు ఇలా తయారు అయితే వాడు ఏమిరా బావమరిది అయ్యాడు వాడు. ఆ మాట్లాడిన వాడు ఎవరు ఇవ్వరు, పీక పిసికిసి నూతులోనే పారేస్తారు కానీ నీకు ఎవరు, మా వాళ్ళు ఎవరు ఏంటంటే వాళ్ళ వంశం పెద్ద ఇదైన రాజవంశంలో మాట్లాడాడు. ఏరా బావమరిది అయ్యాడు. అంటే మా చిన్నత్తగారు కొడుకు వాడు, ఇప్పటికీ ఉన్నాడు. ఏరా బావమరిది అంటాను. అందుకే పేరు అందరిలాగా పేరు పెట్టి ఇద్దామను బావమరిది అంటే వాడికి తెలుసును నన్ను ఎక్కిరిస్తున్నాడు. అప్పుడు అన్నాం కదా అలాగని. ఏం చేస్తాడు, చుట్టాం కదా ఓ పక్క అక్క మొగుడు బాబుగాడు అని ఇప్పటికీ ఉన్నాడు గుళ్ళోను. వాడే ఇది కాసుడు గుడంతా వాడిదే. వాడి దగ్గరికి తీసుకెళ్ళాను. ఇదిగోరా ఎందుకంటే శ్రీనివాస్ కర్మ గారు అని మా శిష్యుడైనా ఆయన కారు మీద వచ్చాను నేను. అలాగన్నా బాగానే ఉంది, ఏంటిదో మాత్రం బాగున్నావా, ఇదా వీళ్ళు ఎలా ఉన్నారు. ఆ దాడబ్బా ఇంట్లో ఉండేవారు కదా పాపం, వాడు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా భూదానం చేశాడు కానీ గట్టిగా డిమాండ్ చేసి డబ్బులు అడగలేదు. గవరతనం వాడికి అక్కడ, వాడికి 8 ఎకరాలు అంత భూమి ఉంది అక్కడ. అందులో 2 ఇళ్ళు కట్టుకున్నాడు చిన్నవి, మామూలుగా తోటలో ఉండడానికి చేయడానికి అవడానికి ఇదైనా. అందులో మేము అలా రాజులు దిగాము. సరే ఉండు. మీరు ఎవరినైనా ప్రేమించారా? ఇంకా అక్కడ అది ఏం లేదు, నీకు చెప్పాను కదా, నా స్వతంత్ర సేపు శుభ్రంగా తినేసి పడుకుందామనే చూసేవాడిని అంతే. ఏదో దృష్టి ఏం లేదు. కాకపోతే ఈ పిల్ల మరి ఏమిటో దాని అదృష్టం ఏమిటో తెలియదు. ఈ పిల్లని చేసుకుంటే బాగుంది అనిపించింది నాకు. ఇద్దరు కలిపి భోజనం చేసేటప్పుడు చేసుకున్నాను అంతే. అంతే, దాని స్టోరీ ఇది ఏం లేదు. కష్టపడ్డం చేయబడ్డాం. వేదన పడ్డ వాళ్ళే చేసుకోలేదు, వేదన పడ్డారు వాళ్ళే చేసుకోలేదు. నేను ఇలా పడుకున్నాను, ఇది అరమనుకుడు, ఇందులోనే రేడియో పాడుతోంది. పాట పాడుతుంటే ఆ పిల్ల వచ్చి ఆ రేడియో తీద్దాము, పడుకున్నాడు కదా ఒకటి పట్టుకెళ్ళి పెట్టుకుందామని చెప్పేసి వచ్చేసరికి గుముక్కలు లేచాను, మేమే పడిపోయింది అంతే. అయినా ఏమనలేదు. ఏమిటి రేడియో పట్టుకెళ్ళిపోతున్నాం ఏమిటన్నా, తీలని పాటలు పెట్టుకుందామని పట్టుకెళ్తున్నాను అన్నారు. అప్పుడు పిల్లలు అంటే వాళ్ళు ఏం అల్లరి చేస్తారో తెలీదు, ఆ లెవెల్లోనే ఏడుస్తాను కానీ మరి ఇంకేం పెట్టుకోలేదు. అంటే పొరపాటు పనులు ఇవ్వకూడదు, మనం చేస్తే మనం చాలా బాధలు పడాలి. మాస్టర్ కొడుకుని కదా వచ్చిన బాధ, ఏ మాస్టర్ కొడుకైనా అంతే. వాళ్ళ నాన్న వాడు అక్కడ కాదు, వీడితో పాటు 7 8 ఉండేవారు ఇంట్లో. ఎలక పిల్లల్లా ఉండేవారు వీళ్ళు అక్కడ, ఎలక పిల్లల్లాగా. ఎవడెవడో తెలీదు. 6 7 ఉంటే 8 ఇంత చెల్లి అది వస్తాయి. మొత్తం 8 ఎంతమంది ఉంటే ఎవడెవడని ఏం పోలుస్తాము.
వీళ్ళ అన్నయ్య లేకపోతే అది నన్ను వీళ్ళ నాన్న చెవిలో మందు వేసాడు మారు బాగా వినిపిస్తుంది, మందు వేస్తాను రా అన్నాడు. చెవిలో మందు వేస్తాట పర్వాలేదు శేషగిరిరావు, మారు చెవు ఇంకా వినిపించేస్తుంది, ఇంకా మరి చూడక్కర్లేదు, మళ్ళీ మరి వినిపించకపోవడం అంటూ ఉండదని చెప్పేసి వేయించుకున్నాం. అదే ఇది అవ్వలేదు, పనిచేసేస్తే హెల్లేందేమి ఏనాడో ఇది అయిపోతుంది పాపం. అంటే మనకి తగ్గాలని, మనకి చెవు తగ్గితే పోనీ ఏదో పేరు చెప్పుకుంటాడు, మా పేరు చెప్పుకుంటాడని మరి దీని తర్వాత అక్కడ ఇప్పుడు ఏదో మంది ఎవరో చెప్తారు. అంటే బైరాగి చిట్టుకలు ఉండేవి పూర్వం, బైరాగి చిట్టుకలని ఉండేవి. అవి చేస్తే పనిచేసేవి పనిచేయనివి మరి ఇంతే సంగతులు. ఏదో వైరాగి చిట్టు కింద ఆలోచించినట్టున్నాడు, మందు వేస్తాడు, వెళ్ళి వేస్తున్నాడు. చిన్న వైద్యం కూడా అది వీళ్ళ నాయనమ్మ చెప్పిందే వైద్యం, వీళ్ళ నాన్నకి వైద్యం అదే వ్యాపారమే శుభ్రంగాను. ఇడ్లీ అట్లు పూరి కాఫీ టీ. చేత వ్యాపారం ఇదే. అక్కడ ఉండి పాపం మార్కెట్ మధ్యలో ఉండేది. అవి వెళ్ళాలందరూ మరి ఎవరెక్కడ ఏమయ్యారో జయింది ఆలువారికి వచ్చేసాడు. జయింది ఆలువారి నుంచి ఈ పిల్ల పరదేశినాడు బ్యాటరీకి ఎదురుగా పెట్టుకున్నాడు, నూకాలపు గుడికెళ్ళి తోవలని లాస్ట్లో. వీళ్ళ అమ్మగారు బాగానే ఉండేది. ఇంతమందిని సవరించుకోవడమే తెల్లారి లేస్తే వీళ్ళని. చంకలో ఇద్దరు ఉంటే ఇద్దరు 5 4 కిందన ఆడుతూ ఉండేవారు. ఎలా పోషించాడు తెలియదు కానీ వీళ్ళ బాబు. వీళ్ళ పెదనానికి మాత్రం ఇద్దరే. ఏరా ఏయ్, ఈ పెదనాన్న మార్కెట్లో పనిచేసి వాడు కదా, వాళ్ళకి ఇద్దరే పిల్లలు. అతను గుమస్తా ఉద్యోగం చేసేవాడు మార్కెట్లో, కొట్లో. సరేలే, ఇది తినేదేదో నువ్వు తిను, నీకు ఇష్టమైంది చూసుకుని జాగ్రత్తగా ఆరోగ్యం అది చూసుకుని నువ్వు తినేదేదో నువ్వు తిను. నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏదో వంట పెంట చేసి ఏదో కడుపులో పడిస్తుంటే 2 నిమిషాలు మధ్యాహ్నం పడుకుంటే మళ్ళీ రాత్రి నిద్ర పడుతాం. కూర్చోవడం కాదు, పడుకోకూడదు. పడుకుంటే అనారోగ్యమే. సరే పెంచనే ట్రై చేయండి. నీ ఇష్టం వచ్చింది దానికి పో, నువ్వు ఏమన్నావు, నీ ఇష్టం వచ్చిన నువ్వు చేసుకో. తెలివిగా పెట్టేది కానీ నువ్వు మాత్రం తెలివిగా వెళ్తూ ఉండు. సార్ బ్రాహ్మణులు ఎవరో మీతో ఉంటారు కదా, చిన్నప్పటి నుంచి తెలిసిన బ్రాహ్మణులు ఎవరైనా తీసుకెళ్ళండి సచివాలయానికి. వంట చేసిపోతే తిడతారు ఇంట్లో వాళ్ళు, వంట చేసిపోతే తిడతారు. ఏం చేస్తున్నావు వంట అనేసి ఊళ్ళోకి వెళ్ళి కబుర్లు చెప్తున్నావా అని చెప్పి తిడతారు తెలుసున్న వాళ్ళలాగా. అంటే అందరూ తెలియని వాళ్ళే. జడ వేయడం నేర్పిస్తారట.